VJ24 న్యూస్కి స్వాగతం. హన్మకొండ రామారం సమీపంలోని జగతి గార్డెన్లో కాళోజీ జూనియర్ కళాశాల 12వ వార్షికోత్సవ వేడుకలను బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ సెక్రటరీ వైకేఎస్ చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా కాళోజీ జూనియర్ కళాశాల చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి, ప్రిన్సిపల్ వైకేఎస్ మీడియాతో మాట్లాడుతూ విద్యతో పాటు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తి, క్రమశిక్షణ వెలుగులోకి వస్తాయన్నారు. అంతేకాక విద్యార్థులు పట్టుదలతో ఒక లక్ష్యంతో చదివి విజయం సాధించి రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. యువత తప్పుదారి పట్టకుండా క్రమశిక్షణతో చెడు వ్యసనాలకు బానిస కాకుండా మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మీ భవిష్యత్తును, మీ కుటుంబ భవిష్యత్తును కాపాడుకుంటూ ముందుకు తీసుకుసాగాలని సూచించారు. ఎన్ని విజయాలు సాధించినా జన్మనిచ్చిన తల్లిదండ్రులను మరచిపోవద్దని సూచించారు. ఎక్కడైనా ఎలాంటి ఉద్యోగం చేసినా ఉద్యోగానికి తగిన న్యాయం చేయాలన్నారు. ఈ సందర్భంగా కాళోజీ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కె తిరుపతి రెడ్డి, ఈ అనిల్ రెడ్డి, టి మధుకర్ రెడ్డి, ఎం సతీష్ కుమార్, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. 12th యానివర్సరీ సెలబ్రేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను కాలేజ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ కేఎస్. ఈరోజు జగతి గార్డెన్లో 12 సంవత్సరాల వార్షికోత్సవాలను చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఇయర్ కూడా మేము ఆనవాయితీగా పిల్లలకు కండక్ట్ చేస్తుంటాము. దీనివల్ల పిల్లలలో సృజనాత్మకత, అదేవిధంగా ప్రజ్ఞ, వారి ఇంటెలిజెన్సీ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి క్యూరియాసిటీ పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్జామ్ బిఫోర్ ఎగ్జామ్ కార్యక్రమాలు చదువుతుంది. మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. చక్కగా చదువుకొని మంచి ర్యాంకులు వస్తాయని మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ప్రతి ఇయర్ కూడా కండక్ట్ చేస్తుంటాము. విద్యార్థులైనా, అదేవిధంగా తల్లిదండ్రులైనా కూడా విద్యను ఒక ఇది ర్యాంకులు అని కానీ, అదేవిధంగా మార్క్స్తో కానీ, సర్టిఫికెట్లను భావించకుండా విద్య అనేటువంటిది నీతి నిజాయితీలు నేర్పేదిగా భావించడం, మనసులో అటువంటి విషయాన్ని పెట్టుకుని ఉండాలి. కానీ ఓన్లీ విద్యను ఒక ర్యాంకులు, తర్వాత వచ్చేసి సర్టిఫికెట్ల కోసమైనా లేకపోతే మార్క్స్ కోసమని చదవకుండా అంటే బాగుంటుందని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ప్రతి విద్యార్థి కూడా ఒక మంచి గోల్స్ను ఏర్పాటు చేసుకొని ఆ గోల్స్ ప్రకారము టైం పంచువాలిటీతో మంచి డిసిప్లిన్తో చదువుకున్నట్లయితే మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రతి విద్యార్థి కూడా తప్పుతో పట్టకుండా వాడు మంచి ఆరోగ్యంతో ఉండాలంటే ప్రతిరోజు కూడా ఒక 1 అవర్ మెడిటేషన్కు, అదేవిధంగా యోగాకు, అదేవిధంగా ఎక్సర్సైజ్ కేటాయించినట్లయితే శారీరకంగా దారుఢ్యాన్ని సంపాదించేసి మంచి చదువుకోవడానికి బాడీ సహకరిస్తుంది. కాబట్టి అలా ప్రతి స్టూడెంట్ చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ ప్రతి స్టూడెంట్ కూడా వారి యొక్క తల్లిదండ్రులకు, అదేవిధంగా వారికి చదువు చెప్పినటువంటి గురువులకు ప్రత్యేకంగా మర్చిపోకుండా, అంటే వాళ్ళ యొక్క జీవితాన్ని సెట్ చేయడంలో వీళ్ళిద్దరిదే ప్రముఖ పాత్ర కాబట్టి ఆ ఇద్దరిని మర్చిపోకుండా వారికి తగిన సెక్యూరిటీని కల్పించుకుంటూ వారిని మంచిగా భవిష్యత్తులో కూడా మంచిగా చూసుకుంటూ ఉంటే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అనేటువంటివి వాళ్ళ ఫ్యూచర్లో ఎదురయ్యేటువంటి ప్రాబ్లం తీర్చడంలో అవి సహకరిస్తాయని నేను ఈ సందర్భంగా ప్రతి విద్యార్థిని కోరుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే ప్రతి మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులకు, అదేవిధంగా మా ఇన్స్టిట్యూషన్ పైన నమ్మకం ఉంచుకొని మా దగ్గరికి వెళ్ళినటువంటి ప్రతి తల్లిదండ్రులకి, వచ్చినటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా ఈ వేదిక నుంచి వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలేజ్ మేనేజ్మెంట్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. పేరు ఐకేఎస్ కాలేజ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్. ఈరోజు అనగా 31/12/2025 సంవత్సరం రోజున మా కాలేజ్ జూనియర్ కాలేజీ 12వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. కాబట్టి పిల్లలకి ఇచ్చే సందేశం ఏంటంటే మా కాలేజీలో ఇప్పటివరకు 12 సంవత్సరాలు యూనిట్గా ఉండి 6 డైరెక్టర్స్, నేనే సబ్జెక్ట్ చెప్తూ అధ్యాపక బృందం ఇప్పటి వరకు కూడా స్టిల్ మంచి ర్యాంకులతోటి మంచి పిల్లల్ని బయట ఉండడం జరిగింది.
మేము కాలేజీ పెట్టిన మొదటి సంవత్సరం నుంచి మా కాలేజీలో జరిగేటువంటి స్పెల్స్ అంటే పిల్లలకి మినిమం ఒక 10 గంటలు వారికి ఏంటంటే పేషెన్స్ నేర్పించడం జరిగింది. వారికి ఆ పేషెన్స్ తోటి ఈ 10 గంటల సమయాన్ని ఉపయోగించుకొని నెక్స్ట్ ఈ ఫ్యూచర్లో అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక మంచి బీటెక్ కానివ్వండి, లేదంటే ఒక గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, అలాంటి జాబ్స్తో ఈ 10 గంటల పేషెన్స్ని ఓర్చుకొని వారు ఖచ్చితంగా జాబ్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వీరు ఇదే విధంగా అన్ని రంగాల్లోకి తెచ్చుకొని పోయి ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కూడా గవర్నమెంట్ జాబ్ కానీ ఏ జాబ్ వచ్చినా సరే 8 గంటలు సమయం ఇస్తే వాళ్ళు 4 గంటలే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మిగతా 4 గంటలు అనేది మన అందరి బాడీని అలసటగా చేసుకోకుండా వారిని 4 గంటలు ఉపయోగించుకుంటారు. కాబట్టి నేను మా విద్యార్థులకు ఏంటంటే ఎప్పుడైనా సరే 4 గంటలు సమయం కాకుండా పూర్తిగా మీ ఉద్యోగం రీత్యా 8 గంటల సమయం ఉంటే 8 గంటలను పూర్తిగా దానికి సహకరించి ఆ గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు వారికి ఖచ్చితంగా న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది. అలాగే మా విద్యార్థులందరూ కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి మంచిగా జాబులు చేస్తూ మరియు ఉన్న ఊరిని కరుణ తల్లిదండ్రులను మర్చిపోకుండా వారు చేసిన సహాయం మన సమాజానికి చేయాలని, మన దేశానికి అభివృద్ధి చెందాలని, అలాగే వారి కుటుంబానికి, అలాగే వారి విలేజ్కి, వారి మండలానికి కూడా అభివృద్ధిగా నిలబడాలని మనస్ఫూర్తి జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా పోయిన సంవత్సరం మాకు 468 అవుట్ ఆఫ్ 470 ఎంపీసీ విభాగంలో రావడం జరిగింది. అలాగే 436 అవుట్ ఆఫ్ 440 బైపీసీ విభాగంలో రావడం జరిగింది. అలాగే ఎన్ఐటీలో మా డైరెక్టర్ తిరుపతిరెడ్డి గారు అనే అబ్బాయి 898 ర్యాంక్ తోటి సాధించి మాకు ఆల్ ఇండియా ర్యాంక్ సాయం జరిగింది. కానీ చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అందరూ డైరెక్టర్స్ వేరు కాలేజ్ చెప్పుకుంటారు, కానీ మా డైరెక్టర్స్ పిల్లలందరూ కూడా మా కాలేజీని జాయిన్ చేసి మంచి ర్యాంకులు చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరియు ఈ ఫంక్షన్ 2025 సంవత్సరం ఈ 37వ తారీఖు ఏంటంటే ఇప్పటివరకు జరిగినటువంటి మంచి చెడు అన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ కొత్త సంవత్సరంలో 2026 సంవత్సరంలో కూడా మా పిల్లలందరికీ మంచి జరగాలని, అలాగే మంచి ర్యాంకులు సాధించాలని, మా తల్లిదండ్రులు అలాగే మాకు మంచి పేరు తెస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ కూడా అడ్వాన్స్ ఆఫీగా నేను కాలేజ్ చేయడం ఓకే, థ్యాంక్ యూ.